తమిళనాడులోని స్టాలిన్ సర్కార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చింది. ఆయనపై క్రిమినల్ కేసు ఫైల్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం తమిళనాడు మదురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అక్కడ ఆయన కోర్టు రూల్స్ ఉల్లంఘించారని ఆరోపణలున్నాయి. ఈ మేరకు అడ్వకేట్ వాంజీనాథన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ నేత అన్నామలైపై కేసు ఫైల్ అయ్యింది. ఈ మేరకు పలు సెక్షన్ల కింద చెన్నైలోని అన్నానగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మతం, ప్రాంతం ఆధారంగా విద్వేషాన్ని రెచ్చగొట్టారంటూ కేసు ఫైల్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినీ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కేసు నమోదైంది. తమిళనాడు రాష్ట్రంలో ఈ కేసు నమోదవటం పట్ల ఒకసారిగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ తమిళనాడుకి చెందిన ఒక సభలో మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ మత విద్వేషాలను రెచ్చగొడుతూ మాట్లాడారంటూ కూడా ఆ కేసు నమోదైన పరిస్థితి ఉంది. ఈ కేసు నమోదైన అనంతరం కూడా ఒకసారిగా దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ సంచలనమైన పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ మీద పలు సెక్షన్లతో కూడా ఆ కేసు నమోదు చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ తో సహా మిగిలిన రాష్ట్రాలలో సౌత్ లో తప్పితే నార్త్ లో ఆ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ని హైలైట్ చేయాలనుకొని భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ప్రయత్నిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ని కూడా అటు పక్క తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 5 రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ ని పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ 5 రాష్ట్రాల్లో పెద్ద హీరో ఉన్న ఇమేజ్ ఉన్న హీరోని లాగా తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంటే అదే విధంగా సక్సెస్ అవుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున మాజీ ఉపరాష్ట్రపతి, అలాగే భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి అయిన వెంకయ్య నాయుడు ఈ పాత్రను పోషించారు. ఎప్పుడైతే వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చి రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నారో అప్పటి నుంచి ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఓ కీలక వ్యక్తిని హీరో లాగా చేయాలనేది భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. ఒక ఫేమస్ ఫిగర్ లాగా 5 రాష్ట్రాల మీద ఒకరిని భారతీయ జనతా పార్టీకి తయారు చేయాలని చూస్తున్న నేపథ్యంలో వెతకపోతున్న తీగ కాలుకు తగిలిన చందాన పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి తగలటంతో ఆ పవన్ కళ్యాణ్ ని ప్రతి రాష్ట్రంలో కూడా ఉపయోగించుకుంటున్న పరిస్థితి. ఇటు పక్క ఆంధ్రతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ సేవలను పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటూ పవన్ కళ్యాణ్ ని ఒక హీరో ఉన్న ఇమేజ్ లాగా తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా అన్ని రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కంటూ ఒక క్రేజ్ ఉండటంతో ఇటు పక్క పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరుగుతుంది. ఆ క్రేజ్ ని కూడా భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై తమిళనాడు రాష్ట్రంలో మదురై పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ న్యాయవాది పంజీనాథన్ ఫిర్యాదు చేశారు పవన్ కళ్యాణ్ మీద. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పలు సెక్షన్ల కింద భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు ఏదైతే 196/1A అలాగే 299, 302, 3531B 2 కేసులలో తమిళనాడు పోలీసులు కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మురుగన్ భక్తుల సదస్సులో చేసిన ప్రసంగాలు, తీర్మానాలు జాతి, మతం, ప్రాంత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించేవిగా ఆ సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆ ఎఫ్ఐఆర్ లో అయితే న్యాయవాది పొందుపరిచిన పరిస్థితి ఉంది. న్యాయవాది వంజనాథన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్లతో అయితే పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ సదస్సులో పవన్ కళ్యాణ్ హిందువులు ఒక కూటమిగా ఓటు వేయాలని కోరారు. ఆలయాలను ఆదాయ వనరులుగా పరిగణిస్తున్నందుకు ఆ డిఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కొన్ని తీర్మానాలు చేశారు ఈ సమావేశంలో. అయితే ఈ సందర్భంగా వేదికపై పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ హిందువులను నిలదీసే వారికి అరేబియా నుంచి వచ్చిన మతాన్ని ప్రశ్నించే ఆ ధైర్యం ఉందా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అయితే మురుగన్ భక్తులు ఒక చూపు చూస్తే చాలు తమ దేవుడిని దూషించే కూటమికి
కంటికి కనపరచకుండా పోతుందంటూ కూడా ఆయన హెచ్చరించడంతో ఈ యొక్క ఫిర్యాదు అందిన పరిస్థితి ఉంది. సహజంగా నాస్తికులు భగవంతుడిని నమ్మరని ఆయన మరొకసారి గుర్తు చేసిన పరిస్థితి ఉంది. అయితే కొందరు మాత్రం హిందూ దేవుళ్ళనే నమ్ముకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. హిందూ ధర్మాన్ని తప్పితే ఇతర వాటిని నిలదీసే ధైర్యం వారికి లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది హార్మోని కమ్యూనల్ హార్మోని న్యాయవాది వంజనాథన్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో పలు సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆ కేసు నమోదవడంతో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఆ పవన్ కళ్యాణ్ ఏది చేసినా సంచలనం. అట్లాంటిది పవన్ కళ్యాణ్ ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలో నమోదైన కేసు పట్ల ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం అయిపోయింది. మరొకసారి పవన్ కళ్యాణ్ హీరో అయిపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ ఓ రకంగా ఇది పెద్ద ఎత్తున షాకింగ్ పరిణామం అని చెప్పుకోవచ్చు. తమిళనాడులో జరిగిన ఈ అన్నానగర్ లో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవడం పట్ల కేంద్రం కూడా పవన్ కళ్యాణ్ ని ఆరాధించిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ తో కేసు నమోదైన దాని మీద మాట్లాడిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ తో పాటు తమిళనాడు రాష్ట్రంలో సంచలన వ్యక్తి మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి అన్నామదురై మీద కూడా ఈ కేసు కూడా నమోదైన పరిస్థితి ఉంది. జూన్ 22వ తేదీన మదురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో జరిగిన నేపథ్యంలో ఆ సదస్సులో జూన్ 22లో జరిగిన కేసు జూన్ 22న జరిగిన సమావేశం సదస్సులో ఈ వ్యాఖ్యలు చేయడంతో తమిళనాడు పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు. అయితే ఈ సమయంలో ద్వేషపూరిత ప్రసంగాలు మరియు మత విద్వేషాలను ఉద్రిక్తతలను రెచ్చగొట్టాడు పవన్ కళ్యాణ్ అంటూ అన్నమలైతో పాటు పవన్ కళ్యాణ్ తో పాటు అలాగే ఈ సభ నిర్వహించిన నిర్వాహకులపై కూడా ఈ కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ సెక్షన్లు ఏదైతే సమావేశంలో తీర్మానాలు మతం, జాతి, ప్రాంతం ఆధారంగా సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంచి పోషించేవిగా ఇతర వర్గాల మతపరమైన భావనలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆధ్యాత్మిక సమావేశం ముసుగులో సామరస్యాన్ని రెచ్చగొట్టే లక్ష్యంతో బహిరంగ వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో హిందువులు కూటమిగా ఓటు వేయాలని కోరటం పట్ల కూడా కొంత మేరకు తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయినట్టు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. దేవాలయాలను ఆదాయ వనరులుగా డిఎంకే ప్రభుత్వం చేస్తుందంటూ కూడా విమర్శిస్తూ పలు తీర్మానాలు చేయటమే ఆయనకి తమిళనాడులో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది అనుకోవచ్చు ఆ తమిళనాడు ప్రభుత్వం నుంచి. ముఖ్యంగా ఈ ప్రధానంగా పవన్ కళ్యాణ్ అన్న మాట కూడా అరేబియా నుంచి వచ్చిన మతాన్ని ప్రశ్నించే ధైర్యం మీకుందా అంటూ కూడా తమిళనాడు ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా ప్రశ్నించారు. ప్రశ్నించిన నేపథ్యంలోనే ఇది గత వారం రోజులుగా కూడా అంటే గత నెల 22న జరిగిన ఈ సమావేశంలో నిన్న కేసు నమోదవటం పట్ల పెద్ద ఎత్తున కూడా తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఒకటి, అరేబియా నుంచి వచ్చిన మతాన్ని ప్రశ్నించే దమ్ము మీకుందా అంటూ కూడా ఆయన పెద్ద ఒక రకంగా ఏదైతే హిందూ సమాజానికి అన్నాడీఎంకే వ్యతిరేకంగా ఉందని వాళ్ళు నాస్తికులు అంటూ కూడా ఆయన ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం పట్ల అక్కడ చిల్లిక గాలివాన అయింది అన్న చందాన ఆ రోజు చేసిన కామెంట్స్ 8 రోజుల తర్వాత ఆ కేసు నమోదు చేయడానికి పూనుకున్నారంటే పవన్ కళ్యాణ్కి తమిళనాడులో పెద్ద ఎత్తున రోజు రోజుకి అభిమానులు పెరగటం, వినటం, ఆ పవన్ కళ్యాణ్ చేసే ప్రసంగాలు, పవన్ కళ్యాణ్ చూసే విధానం. గతంలో మనం చూసుకుంటే ఏదైతే 22వ తారీఖు జూన్ 22న జరిగిన ఆ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరైనప్పుడు పెద్ద ఎత్తున కూడా కేరింతలు కొట్టడం, చప్పట్లు కొట్టడం, ఆ పవన్ కళ్యాణ్ అని పెద్ద ఎత్తున కేకలు పెట్టడం, ఇవన్నీ ఆ పవన్ కళ్యాణ్ మరోసారి తమిళనాడులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా పవన్ కళ్యాణ్ కి పెరుగుతున్న అభిమానాన్ని కొంత మేరకు ఆ భయంతో కంట్రోల్ చేసే విధంగా కూడా ఈ రకంగా కేసులు పలు సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లు తెలుస్తా ఉంది. ఆ పవన్ కళ్యాణ్ తో పాటు అన్నామదురైతో పాటు ఈ సమావేశం నిర్వహించిన ఆ నిర్వాహకులపై కూడా ఆ పలు సెక్షన్లతో కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే నాగేశ్వరరావు మరోపక్క అటు ఏదైతే పవన్ కళ్యాణ్ పైన క్రిమినల్ కేసు నమోదైందో ఈ అంశం పైన అటు కేంద్రం స్పందించిందా? ఖచ్చితంగా ఆ పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు అవటం పట్ల
ఆ కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఏదైతే తమిళనాడుకు సంబంధించి ఆ భారతీయ జనతా పార్టీ కోసమే పవన్ కళ్యాణ్ వెళ్ళిన నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ కోసం ఆయన మాట్లాడిన నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ మనుగడ అక్కడ ఆ బలోపేతం చేయడానికి కోసం మాట్లాడిన మాటలు కాబట్టి భారతీయ జనతా పార్టీ కేసు నమోదైన అనంతరం పవన్ కళ్యాణ్ ని పరామర్శించింది. ఆ పవన్ కళ్యాణ్ మీద నమోదైన కేసులకు సంబంధించి కూడా ప్రతి ఒక్క వివరం, పలు సెక్షన్లకు సంబంధించి కూడా ఏ సెక్షన్ ఎందుకోసం పెట్టారు, దీని మీద భారతీయ జనతా పార్టీనే అడ్వకేట్ ని నియమించి భారతీయ జనతా పార్టీనే అడ్వకేట్ ద్వారా ఈ కేసు కోర్టులో విచారణ చేపట్టాలి. భారతీయ జనతా పార్టీ అడ్వకేట్ ఈ యొక్క పవన్ కళ్యాణ్ మీద పలు సెక్షన్లతో నమోదు చేసిన కేసును వాదించాలని కూడా భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఇదే అంశాన్ని పవన్ కళ్యాణ్ కి తెలియపరిచారు. అలాగే అన్నామదురై కూడా పవన్ కళ్యాణ్ కి ఈ కేసులకు సంబంధించి కూడా ఆ తమిళనాడు రాష్ట్రం తరఫున మాజీ ముఖ్యమంత్రిగా అక్కడ అన్నామదురై కోసే సగం పవన్ కళ్యాణ్ వెళ్లిన నేపథ్యంలో అన్నామదురై కూడా కాల్ చేసి పవన్ కళ్యాణ్ కి సంఘీభావం తెలపడంతో పాటు ఈ కేసులు సెక్షన్ల గురించి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. త్వరలో దీని మీద ఆ తమిళనాడు హైకోర్టులో కూడా స్క్వాష్ వేసి కొట్టేయమని కోరుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. స్క్వాష్ పిటిషన్ అనంతరం కూడా ఈ లాయర్ కు సంబంధించిన పూర్తి అంశాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చూసుకుంటుందని కూడా పవన్ కళ్యాణ్ కి తెలియపరిచినట్టు మనకు తెలుస్తా ఉంది.